మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేమియు రాదాయను. మనుషులు కడుపెడుతున్నారట, కానీ ఏం రావట్లేదు. మేలేమియు రాదాయను, క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాని నుండి వచ్చి వాని గుర్రములు బుసలు వినబడును, వారి గుర్రముల సకిలింపుల ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారును నాశనం చేయబడతారు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరుచును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకో తెలిసి ఇదంతా ఎందుకు జరుగుతుంది? సమాధానము లేదు. మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ ఏం వస్తుందట? మేలేమీ రావట్లేదు. ఇంతకీ వీళ్ళు కనిపెట్టే సమాధానం దేవుడిచ్చేది కాదు. దేవుడిచ్చే సమాధానం కొరకు మీరు కనిపెట్టట్లేదు. అవమానాన్ని అవమానంగా భావించట్లేదు, హేయమైన దాన్ని హేయంగా భావించట్లేదు, సిగ్గుపడవలసిన దాని విషయంలో సిగ్గుపట్టలేదు. సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుగా మారిపోతున్నారు మనుషులు. అందుకని అలా చెబుతున్నాడు. 14వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. 13 నుంచి 15 వచనం వరకు. అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమం కలగదు. ఈ చోటన నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చదనని ప్రవక్తలు నేను అనగా యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయా తంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఇప్పుడు జరిగేది ఇదేనా కాదా? అప్పుడు జరిగింది అదే, ఇప్పుడు జరిగింది అదే. ఆయన పంపలేదు, ఆయన చెప్పలేదు. వీళ్ళేం చెప్తారు? దేవుడు నన్ను పిలిచాడు సేవ కోసం. ఇటు దొంగ సేవ చేయడానిక, ప్రజలు మోసం చేయడానిక నిన్ను పిలిచింది? నువ్వు డబ్బు సంపాదించుకోవడానిక, ఆత్మలు సంపాదించడానిక, దేవుని సంపద పెంచడానిక, నీ సంపద పెంచుకోవడానిక? భూమి మీద 60 ఏళ్ళ జీవితంలో ఇప్పటికే నీకు 40 అయిపోయినాయి. ఇక మహాబ్రతికితే 30-40 బ్రతుకుతో. ఈ 40 ఏళ్ళకి నిన్ను ఆస్తులు కూర్చుకోవడానిక నిన్ను పిలిచింది? దేవుని సేవకులుగా సిగ్గుపడాల్సిన విషయం. క్రీస్తు శిష్యుడైన సేవకుడు ఆస్తులు సంపాదించుకున్న దాఖలాలు బైబిల్లో లేవు. నువ్వేంటి ఇలా చెబుతున్నావు? నువ్వేంటి ప్రజలకు ఇలా ప్రకటిస్తున్నావు? దైవజనుడు అయితే నీ బోధ మార్చుకో, దేవుని మనసు తెలుసుకో, లేదా శిక్ష తప్పదు. అక్కడ అంటున్నాడు, ఇర్మీయా అంటున్నాడు, మరలా చెబుతుంది చూడండి. మీరు అయ్యో ప్రభు అయిన యెహోవా, ఇర్మీయా అంటున్నాడండి బాధ. అందుకు నేను అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమము కలగదు. ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అన్నగా. దేవునితో మాట్లాడుతున్నాడు ఇర్మీయా. దొంగ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? మీకు ఏ క్షేమము కలగదు, మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, క్షేమం కలగదు, కరువు రాదు. ఇంకా ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడని ప్రవక్తలు చెప్తున్నారండి. ఇర్మీయానేమో వెళ్ళి వాస్తవం చెప్పమంటున్నాడు. ఇర్మీయా మాట్లాడుతుంటే ఒరే శపించేవాడు వస్తున్నాడు రా అంటున్నారు. ఏంటి? ఇర్మీయా వాస్తవాలు దేవుడు చెబుతుంటే ఇర్మీయాని ఏమన్నారు తెలుసండి? ఆ కాలంలో శపించేవాడు వస్తున్నాడు అన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు? దీవించేవాళ్ళు ఎవరు? దొంగ దీవెనలు ఇచ్చేవాళ్ళు ఎవరు? అబద్ధ ప్రవక్తలు. అందుకని ఈ దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఏమంటున్నాడు? 14వ వచనం, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు.
ఏంటండి? ఎక్కడ పుట్టింది? వాళ్ళు ప్రకటించేది ఎక్కడ పుట్టింది? వాళ్ళ హృదయంలో పుట్టిన వంచన. వాళ్ళ హృదయంలో పుట్టిన వంచన. అది దేవుడి వాక్యం అనుకుంటున్నారు. చాలామంది అమాయకులు ఎవరు చెప్పినా బైబిల్లోదండి, దేవుడి వాక్యమే కదండి. ఆడే ఏమని చెప్తున్నాడు? ఎవరు చెప్పినా దేవుడి వాక్యమే. మరి అన్ని చోట్లకి వెళ్ళమని ఎందుకు అంటలేదు? మనం చెప్పినట్టుగా ఎందుకు అంటలేదు? మేము ఎక్కడికైనా వెళ్ళండి, సత్యమో అసత్యమో గ్రహించకపోతే లెక్క దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. వాడు అబద్ధ ప్రవక్తో, వాడు అబద్ధ క్రీస్తు, వాడు అబద్ధ బోధకుడు, సత్య సంబంధి, మీరు గ్రహించే జ్ఞానం మీకు ఉండాలి. ఎవరు చెప్పిన దేవుని వాక్యం వినండి, తప్పు లేదు. అయితే అది సత్యమో అసత్యమో గ్రహించే జ్ఞానము నీకు ఉండాలి. లేకపోతే వాడు మోసగిస్తాడు. వాడు హృదయమున పుట్టిన వంచన నీకు బోధించి ఇదే దేవుని మార్గమని, ఇది దేవుని వాక్యమని, ఇదే సత్యం అంటాడు. అయ్యి బాబు, ఆయన చాలా సత్యం ఉందండి ఆయనలో అంటావు. ఆయనలో ఉండబెట్టి వాక్యములో ఉంది సత్యం. ఆ మనిషి సత్యవంతుడు కాదు, అతని రంగు వాక్యం తెలుస్తుంది. దేవుడు విమర్శ కాలమున వాడి రంగు, వాడి నిగ్గు తెలుస్తాడు. అందుకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి రాడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేసేవాడు. వాడు ఎవడైనా, సేవకుడైనా, విశ్వాస అయినా, ఎవరైనా, శిష్యుడైనా, పరలోకమందు తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఆ కాలంలో దొంగబాతుకులు చేయమంటారు, ప్రభువా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ఆశ్చర్యకార్యాలు చేయలేదా, ప్రవచించలేదా అంటారట. అప్పుడు ఆయన ఏమంటాడు? అక్రమము చేయవారలారా మీరెవరో నేను ఎన్నడును ఎరగనని చెబుతానంటున్నాడు. చూసారా? ఈ మాట బాధకులు అందరికీ తెలుసా, కొందరికే తెలుసా? అందరికీ తెలుసు. ఈ మాట విన్నప్పుడైనా తండ్రి చిత్తం చేస్తేనే పరలోకం అంటున్నాడు, నేను ఏం చేస్తున్నానని ఎవడని ఆలోచిస్తున్నాడా? లేదండి. వాడు హృదయమున పుట్టిన వంచన బోధిస్తున్నాడు, ప్రజలకి మోసగిస్తున్నాడు. అందుకే అసలు పిలవలేదని ఆయన అంటే నన్ను పిలిచాడు సేవకు అంటున్నాడు. వీడు దుర్మార్గుడు, దొంగ. ఎవడైతే వాడు, నేను అందరిని అంటలే, ఎవడు దేవుని వాక్యానికి చిత్తానికి వ్యతిరేకంగా ఆస్తులు కూర్చుకుంటూ దేవుడు నన్ను దీవించాడని దొంగ మాటలు చెప్తున్నాడో వాడికి ఈ మాట టీవీలో చూసేవారు కూడా చెబుతున్నాను. అందుకో నీవు దేవుని దాసుడువా, డబ్బుకు ధనానికో కడుపుకు దాసుడువా, కడుపుకు సేవకుడువా? నీకు నీ పిల్లలకు, నీ పిల్లల తరాలకు దాచుకోమన్నది వాక్యమయ్యా, దేవుని జ్ఞానం. డబ్బు కాదు, కోటలు లాంటి మేడలు మిద్దెలు కాదు. ఇవాళ నిజమైన పరిచర్యకు చోటు లేదు, స్థలం లేదు, ధనం లేదు, అవసరం లేదు. మన శక్తితో చేయాలి, మన బలంతో చేయాలి, మన పూర్ణ హృదయంతో చేయాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు నా కోసం మందిరం కట్టు, చర్చి కట్టు అనలేదు. ఏమన్నాడు? సజీవ యాగంగా దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవుని సేవలో సమర్పించాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైంది అన్నాడు. అందుకనే కట్టడాలు కట్టమనలేదు. పెద్ద పెద్ద చర్చి కట్టేస్తే ఆయన పరలోకం ఇస్తాడు. వాడికి దేవుని చిత్తం చేశాడో లేదో చూస్తాడు. కానీ పోనీ పెద్ద చర్చి కట్టేసి అందులో 5 లక్షల మందిని ఆరాధనలోకి నడిపించేస్తున్నాడు అనుకుందాం, పరలోకం ఇచ్చేస్తాడా? అక్రమంగా 5 లక్షల మందిని నువ్వు అందులో పాడు చేస్తున్నావు. బందుల దొడ్లో పందులు కాపలా కోసం పందుల దొడ్డి ఎలాగైతే మూసేస్తారో లోపలికి వెళ్ళిన తర్వాత అలా మూసేస్తున్నారు. మూసేసి తల్లి సంఘాన్ని విడిచిపెడితే శాపగ్రస్తుడు అని చెబుతున్నాడు. ఇంతకంటే శాపగ్రస్తుడు ఇంకొకటి ఎవడని ఉంటాడా? తండ్రి దగ్గరకు వెళ్ళొద్దంటాడా? తండ్రి మాట వినొద్దని చెప్పేవాడు ఆడి సేవకుడేంటి? తండ్రి మాట వినొద్దు, ఎవరు చెప్పినా వినొద్దు అన్నాడంటే ఆడి సేవకుడేంటి? మీరు వీడు చెప్పేది నిజమా? వంచన. ఇదే వంచన. వాక్యం ఎవరు చెప్పినా ఆ మాట ఎవరిది? ఆ పాస్టర్దా? ఆ సేవకుడిదా? ఆ మాట ఎవరిది? దేవునిది. అక్కడెక్కడో సీఎం గారు విజయవాడలో ఒక ఆర్డర్ ఇస్తారు, జీవో జారీ చేస్తారు. అప్పుడు ఇక్కడ ర్యాలింగ్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇదిగో సీఎం గారు ఆదేశం, ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు.
అమలు చేస్తారా? లేకపోతే ఆయన ఎక్కడో విజయవాడలో చెప్తే ఇక్కడ ఎవరు పట్టించుకుంటాడు అంటాడా? చెప్పండి. ఎవరిది ఆజ్ఞ? ఎవరిది? ముఖ్యమంత్రి గారిది. ఈ రాష్ట్రాన్ని పాలించే నాయకుడిది. చేసి తీరాలి వద్దు అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ అమలు చేసి తీరాలి. అంతేగాని ఆయన ఎక్కడో చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఎవడంటాడు అంటే కుదురుద్దా? సీఎం గారిని వచ్చి చెప్పమనరా అప్పుడు చూస్తాను అంటాడు ఎవడైనా? జీవో ఇస్తాడు. జీవో ఇచ్చాడు ఇవ్వలేదా? అది గవర్నమెంట్ ఆర్డరు, ఇది గాడ్ ఆర్డరు. ఇది ఎవరిది? దేవుడిచ్చింది ఇది ఆర్డరు. మేమెవరు? ఆ గవర్నమెంట్ ఉద్యోగులు లాంటి వాళ్ళు. ఆయన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎలా చేస్తున్నారో ఉద్యోగులు మేము అంతే. ఆయన ఆర్డర్ని ఫాలో అప్ చేస్తాం. ఆయన ఆర్డర్ని ప్రజలకు తెలియచేసి ఆయన ఆర్డర్ అమలు చేసే ఉద్యోగులు మేము, సేవకులు. అంతేనా? కాదా? కాదని ఎవరైనా అనగలరా? దేవుని సేవకుడు దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాలను, ఆ ఆర్డర్స్ను, ఆయన యొక్క ఆజ్ఞలను అమలు చేయడానికి సహకరించే ఒక ఉద్యోగి, సేవకుడు, దాసుడు కదా? అవునా కదా? దొంగ ప్రవచనాలు, దొంగ సూక్తులు, దొంగ ఏమన్నాడు, మాయ వేషము, మాయతంత్రములు, శకునములు, దర్శనాలు. ఇప్పుడున్నాయి దర్శనాలు. దేవ దర్శనము వల్ల వాక్యం రాయబడింది. వాక్యం ఎప్పుడైతే పూర్తయింది ఇక దర్శనము లేదు. వాక్యం చదువుకుని దాని ప్రకారం ప్రవర్తించాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాం చూడండి. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? 22:7 చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గాయకునివాడు ధన్యుడు అన్నాడు. ముగింపులో దేవుడు పలికిన మాట, ఈ గ్రంథంలో మాటలు గాయకునివాడు ధన్యుడు అన్నాడా? దర్శనాలు చూడమన్నాడా? శిక్ష రాబోతుంది, తీర్పు రాబోతుంది అనే తర్వాత మాటల్లో ఏమన్నాడు చూడండి. ఆ తర్వాత వచనాల్లో ఏమన్నాడు? 12వ వచనం మళ్ళీ చదువుకుందాం. లేదా 10. మరియు అతడు నాతో ఇలాగ చెప్పును, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమో, అపవిత్రుడుగా ఉన్నవాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చడకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సిద్ధంగా జీతం పెట్టానని ఆయనంటే దర్శనం చూసి చెప్తానంటాను వీడు. ఎప్పుడు ఏ కాలంలో కూడా దర్శనాలకు కానీ ఎక్కడ శకునాలకు కానీ ఎప్పుడు వెళ్ళకండి. ఈ రోజున ఆడవాళ్ళు, మగవాళ్ళు, పాస్టర్ల పేరుతో, సేవకుల పేరుతో దర్శనాలు, శకునాలు చెబుతున్నారు. ఆ కాలంలో ఉన్న శకున గాండ్రనే దేవుడు ఊరుకోలేదు. ఇప్పుడు మాత్రం ఊరుకుంటాడు అనుకుంటున్నారా? లేదు. నా జాతకాన్ని రాసేవాడు, నా భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు నా ప్రభు, నా తండ్రి నాకున్నాడు. వాడే వాడు చెప్పడానికి. ఒకవేళ చచ్చిపోవడానికైనా సిద్ధమేమో కానీ ఏ వ్యక్తి మాట వినవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నన్ను కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు, నా వెనక ఉన్నది మహాశక్తి. ఎప్పుడో తెలుసా? నేను ఆయనతో సమాధానంగా ఉన్నప్పుడే. ఆయనతో సహవాసము, ఆయనతో సమాధానంగా ఉన్నప్పుడు నా వెనక ఆయన ఉంటాడు. నేను ఎప్పుడు ఆయన సమాధానాన్ని పోగొట్టుకున్నానో అప్పుడు అలాంటి బెకారోళ్ళు అందరూ, మోసగాళ్ళు అందరూ బయలుదేరతారు. ఇదే ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము, ఇదే యెహోవా వాక్కు. కొంతమంది దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నాడండి. ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు ఆయన చెప్పినా సరే, ఎన్నిసార్లు ఆయన్ని హెచ్చరించినా వాళ్ళు వినట్లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు అన్నాడు.
ఏంటండి? ఈ ప్రజలు ఎందుకు వాళ్ళు వినట్లేదు దేవుని మాట. వినట్లేదు కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకము, వారిని ఓదార్చుటకు వెళ్ళకు అంటున్నాడు. ఎవరిల్లో? దేవుని మాట ఎంత చెప్పినా వినని వారు. ఇది మీరు ఎవరు అన్యజనులు అనుకోకండి పిల్లరా. ఆ రోజున్న ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైతే ఈ రోజున్న క్రైస్తవులు వీళ్ళు. ఈరోజు క్రైస్తవులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళవలసిన పని మనకి లేదు. అబద్ధ బోధకులను వెంబడిస్తున్న వారి ఇళ్లలో సమాధానము లేదు. వారింటికి వెళ్ళి మనం మాట్లాడకూడదు. దేవుని ఎరగని అన్యజనులతో సహవాసం చేయండి. వారికి దేవుని ప్రేమను ప్రకటించండి. క్రైస్తవులే సంఘాలకు వెళుతున్న వారిని రమ్మని బతిమాలకండి. ఎవరిని రమ్మని చెప్పకండి, మీరు పాడైపోతారు. మీరు వారిని ఎదుర్కొనేటువంటి ఆ స్థితి, ఆ స్తోమత, ఆ జ్ఞానం మీకు ఉన్నప్పుడే వారితో మీరు మాట్లాడండి. లేదంటే వాళ్ళు ఏమంటారంటే పనికి మాలిన మాటలు బైబిల్లో లేనివి చెప్తారు. మీరు బైబిల్లో చెప్పినా వాళ్ళు అంగీకరించరు. అవునా కదా? ఎంతమందిను బైబిల్ చూపించమనండి, ఒక్కడు నోరెత్తడు. ఎత్తుతాడా? మనం 100 వాక్యాలు చూపిస్తే వాళ్ళు 2 వాక్యాలు కూడా చూపించలేరు. వాళ్ళు చెప్పే మాటలకు ఆధారాలు చూపించలేరు. మనం మాట్లాడే ప్రతి మాటకి బైబిల్లో చూపించగలం. వాళ్ళు మాట్లాడే మాటకు 2 వాక్యాలు చూపించమనండి, ఒక్క ఆధారం బైబిల్లో చూపించమనండి. మనం 100 చూపించినా ఆడెండో, మనం వాడు ఒకటి చూపిస్తేనాలంటాడు. అవునా కాదు? మీరు చూడండి. వాళ్ళకి తెలిసిన ఏంటో తెలుసా? మలాకి గ్రంథంలో ఆ 10వ వంతు దశంభాగం అవి ఉంటాయి చూసారా? అయ్యి సువార్తల్లో ఆ రోగులను బాగు చేయడం అలాంటివి ఉంటాయి, స్వస్థతలు అవి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అది. ఇలాంటివన్నీ అనమాట. 127వ కీర్తన, 53వ కీర్తన, ఇలాంటివి కొన్ని. 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేము కలగదు. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటారు. అయ్యే మనమేమో అసలు వాటిని మనం ఎప్పుడైతే ఎక్కడ ఏ సందర్భంలో చెప్పాడో, ఏ విషయాల్లో చెప్పాడో వాటిని మాత్రమే మనం గుర్తిస్తూ ఉంటాం. కనుక త్వరగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది కనుకనే యెహెజ్కేలు గ్రంథములో చివరిగా ఇశ్రాయేలీయులకు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. 7వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. జనులు సమాధానము కొరకు విచారించుతున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు శాస్త్రజ్ఞులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలమును నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషమును బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. దేవుడు అంటున్నాడండి, ఇక చివరగా తీర్పు వచ్చేసాడు. సమాధానము లేని సమయంలో సమాధానమని ప్రకటిస్తూ వెర్రి దర్శనాలు చెబుతూ హృదయం పుట్టినటువంటి వంచనను ప్రకటన చేస్తున్నటువంటి మనుషులకు దేవుడు అంటున్నాడు, సమాధానము కొరకు విచారించుదురు గాని అది వారికి దొరకదు. ఒక సమయం వస్తుంది, అప్పుడు దొరకదు. ఇప్పుడు ప్రకటించబడుతుంది, ఇప్పుడు వినాలి. ఎవరైనా వినాలి. సమాధానం ప్రకటించబడుతుంది, ఇప్పుడు వినాలి, మారాలి. లేదంటే ఒక సమయం వస్తుంది, ఎదుగుతారు కానీ అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారము వచ్చుచున్నది. బ్రేకింగ్ న్యూస్ అంటారు దీన్నే. ఏంటండి? టీవీలో బ్రేకింగ్ న్యూస్, సమాచారం వెంబడి సమాచారము. భూమి కంపించింది. తోడుకోడలకి సమాధానం లేదు. ఈ విధంగా ఏమండి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా సమాధానం లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలస్కా వరకు,
భూమి సరిహద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో ఎక్కడ చూసినా సమాధానమే లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి, 25 మళ్ళీ సమూల ధ్వంసము వచ్చేస్తుంది, నాశనం వచ్చేస్తుంది ఈ సమాజానికి. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు అని దేవుడు అన్నాడు. దొరకని దాన్ని ఎతికితే మాత్రం ఏం దొరుకుద్ది? దొరకని దాన్ని ఎతికి దొరుకుతుందా? దొరకదు అని చెప్పి ఏమంటున్నాడు చూడండి, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది. ఇదే కదా జరిగేది. బ్రేకింగ్ న్యూస్లు అన్నీ ఇయ్యానండి. ఏ రోజున ఏ దేశంలో ఏ దేశంతో ఎలా ఉంటుందో, ఏ మత యుద్ధాలు వచ్చేస్తున్నాయి మతం పేరుతో. ప్రభుత్వాలే మతాలను ప్రోత్సహిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త క్రైస్తవ సమాజమా, ఆలోచించకపోతే ప్రమాదంలో చిక్కుకుంటావు. చూడండి, ఇంకా సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది, వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేదురు గాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞులు కాకపోయిరి. అంటే చూసారు ఏమిటి ఇది మాత్రం? ధర్మ శాస్త్రజ్ఞానులు కాకపోయిరి. యాజకులకి ఏం తెలియదు? యాజకులకి ఏం తెలియాలి? ధర్మశాస్త్రం తెలియాలి. యాజక వృత్తి చేసేవాడికి ఏం తెలియాలి? ధర్మశాస్త్రం తెలియాలి. ధర్మశాస్త్ర జ్ఞానం లేనివాడు యాజకత్వం చేస్తున్నాడు. బైబిల్లో ఎన్నో సంస్కృత పదాలు ఉన్నాయండి, హీబ్రూ పదాలు ఉన్నాయండి. ఏమండి, కనీసం తెలుగులో ఉన్న పదాలకి అర్థం తెలియనోడు ఈరోజు బోధకుడు. దౌర్భాగ్యం. అలా అంటే చదువుకొని పేతురు గారు చెప్పలేదా అంటాడు. చదువుకొని పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. ఆయన చెప్తే చదువుకున్నవాడు రాశాడు. ఆయన చెబితే ఆయనలో నుండి పలికింది పరిశుద్ధాత్ముడు, పేతురు కాదు. చదువుకొని వీరికి పాండిత్యం ఎక్కడ వచ్చినని ఆ రోజు అనుకున్నారు. ఈరోజు ఏమంటున్నాడు? అదే పేతురు గారు మీకు విద్య కావాలి అన్నాడో లేదా? విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిల లేఖనాలను అపార్థం చేసినట్లుగా వారు స్వకీయ నాశనానికి, విద్య లేని వాళ్ళు నాశనానికి అపార్థం చేసుకుంటారని ఆయన చెబితే నువ్వు పేతురు గారితో పోల్చుకుంటావా? దొంగ సేవకుడు, ప్రజలను మోసం చేయడానికి. ఇప్పుడు వాక్యం బోధించేవాడికి విద్య ఉండాలొద్దండి. ఎలాంటి విద్య ఉండాలి తెలుసా? నువ్వేమి బీటెక్లు ఎంటెక్లు అవి ఏమి చదవక్కలేదు. ఐఏఎస్లోనో తెలుగులో ఉన్న ఈ పదాలకు అర్థం, భావాలు తెలుసుకోగలిగితే, సత్యవాక్యాన్ని సరిగా విభజించే ఉండాలి. జ్ఞానం నీకుంటే చాలు పిల్లారా. కాబట్టి ఏమన్నాడు? 27 పెద్దలు ఆలోచన చేయక ఉన్నారు, రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు. అవునా కదా? ఏమంటే ఎలా ఉంది రాష్ట్రం? మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? లోటు బడ్జెట్ అట. ఏ దేశం పరిస్థితి అలా లేదు? రాజులు ఏం చేస్తున్నాడు? వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు. నిజమేనండి, గవర్నమెంట్ అధికారులకు కూడా నెమ్మది లేదు, ఉండదు కూడా. సామాన్య జనులు వణుకుచున్నారు. వణుకు లేదా? సంపాదన పెరిగినా వణుకు తగ్గలేదు ఎవరికి. నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. ఆయన యెహోవా అని, ఉన్నవాడని, దేవుడని, కన్నతండ్రిని తెలుసుకున్నట్లుగా ఎవరి ప్రవర్తన ఫలాన్ని వారి మీదకి రప్పిస్తాడా? రప్పించడా? రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోతున్నాను. వీళ్ళారా, కనుక ఈ సమాధానము దొరికే సమయంలో సమాధానము వెరకకపోతే ఏమవుతుంది తెలుసా? ఇదిగో దేవుని తీర్పుకు గురి కావాల్సి వస్తుంది. దేవుడిచ్చే సమాధానం ఎలా ఉందో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కీర్తన 29:11. ఇప్పుడు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు, దేవుని తీర్పు ఎలా ఉందో, ఈ ప్రపంచ సమాజ పరిస్థితి ఎలా ఉందో చూసాం. అయితే దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుంది? యెహోవా తన ప్రజలకు బలమనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏంటి ఆశీర్వాదము? మొన్న చెప్పుకున్నాం కదా, ఇహలోక
ఐశ్వర్యమే ఆశీర్వాదమా అని. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నీవు సమాధానము పడి ఆయన ప్రజలమైతే, ఆయన కుమారులమైతే, ఆయన పిల్లలమైతే తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? నిజమైన ఆశీర్వాదం ఏంటి? సమాధానం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను, లోకంలో మీరు హాయిగా ఉంటారు. హాయిగా ఉంటే ప్రార్థనకి ఎవడు వస్తాడు? ఏమండి వస్తాడా? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. ఏమిచ్చాడు ఆయన? సమాధానం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏంటా మాట? లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? నేను నా సమాధానముతో లోకాన్ని జయించాను. ఇది ఆశీర్వాదం. ఇది దేవుడిచ్చే సమాధానం. పిల్లరా, ఏం జరిగిపోయినా దేవునితో సమాధానం మనం పోగొట్టుకోకూడదు. అదే దేవుడిచ్చే సమాధానం. నీతి వలన దేవుని సమాధానం కలుగుతుంది. కాబట్టి సమాధానమును వెదకి వెంటాడాలి. అదే దేవుడిచ్చేది. క్రీస్తు ఇచ్చే సమాధానం, లోకం ఇచ్చేది కాదు. లోకం ఇచ్చే దానికోసం ఎంత ప్రయాసపడు. దొరుకుద్ది అన్నాడు దేవుడు, దొరకదని చెప్పాడు. జనులు భీతి పొందుతున్నారు, అధికారులు ఏమండి కలవరపడుతున్నారు. ఎవరి వల్ల కాదు, సమాధానము తేలేరు. శాంతి సందేశాలు, శాంతికరమైన చర్చలు ఏమీ పనులు అవ్వో. అవుతాయా? అవ్వో. కొంతకాలమే. ఒక బాంబు వేసినా, ఒక తుపాకీ కాల్చినా మొత్తం అల్లకల్లోలమే. ఏం ఉండదు. ఈ ప్రపంచం బూడిదైపోవడానికి సిద్ధంగా ఉందా లేదా? అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. కనుక ఈ సమాధాన సువార్త ప్రకటింపబడుతున్నప్పుడే మనం ఏం చేయాలి? సమాధాన పడమని దేవుడు చెప్తున్నాడు. సమాధాన పడమని చెప్తున్నాడు. అర్థం చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు నాయన. క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మీ సన్నిధిని బట్టి, మీ సన్నిధి భాగ్యమును బట్టి వందనములు, స్తోత్రములు. మీ సమాధానం అనుగ్రహించి మమ్మలను నా తండ్రి మీ సన్నిధికి చేర్చుకున్న దాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. విన్న మాటలు మర్చిపోక విడిచిపెట్టక క్రీస్తు ఇచ్చే సమాధానం మా హృదయములలో ఎల్లప్పుడూ ఉండేట్టుగా సహాయం చేయండి. మీ సమాధానము మాకు కావలిగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. సమాధానమును వెతికి వెంటాడి నా తండ్రి, లోకములో శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, అపవాదులు వచ్చినా, ఏమొచ్చినా నిలబడే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. లోకం మమ్మల్ని అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా, నిందించిన, బాధ పెట్టిన, హింసించిన సమాధానం పోకుండా మీరిచ్చే నీతిని కాపాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని నమ్మినవాడు నీతిమంతుడు, మీ మాటను ఆచరించేవాడు నీతిమంతుడు. అలాగున తండ్రి మీరిచ్చే సమాధానముతో ఉండటానికి సహాయం చేయండి. మా హృదయాలలో మీరిచ్చే నెమ్మదిని కలిగి ఉండడానికి సహాయం చేయండి. సమాధానం పోగొట్టుకునక క్రీస్తు అనుగ్రహించే శాంతిని మా హృదయంలో దాచుకుని దాన్ని కాపాడుకోవడానికై, సంపాదించుకోవడానికై సహాయం చేయమని కోరుతూ తల్ల వంచిన బిడ్డలందరినూ పేరు పేరున ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి ఘననామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.